నమో తిరుమలేశ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఆపదముక్కులవాడు అయిన ఏడుకొండల స్వామి శ్రీవారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు అర్పిస్తూ నమో తిరుమలేశ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఆ శ్రీనివాసుని పరమ భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం. భక్తులారా, గోవిందుని నామస్మరణతో ఈ రోజు మన ఛానల్లో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్న ఒక దివ్యమైన క్రతువు గురించి తెలుసుకోబోతున్నాం. ఎక్కడైతే భక్తి పారవస్యం వెలువరిస్తుందో, ఎక్కడైతే అలిపిరికొండ పాదాల చెంత భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి మొదటి అడుగు వేస్తారో, అటువంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల లోక కళ్యాణార్థం సర్వేజన సుఖినభవంతో అనే సంకల్పంతో ఒక అద్భుతమైన హోమాన్ని ప్రారంభించారు. అదే ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. కలియుగంలో యజ్ఞయాగాదుల వల్ల కలిగే పుణ్యఫలం అనంతమైనది. అలాంటిది సాక్షాత్తు ఆ శ్రీనివాసుని దివ్యానుగ్రహం కోసం ఆయన కొలువైన తిరుమలకు చేరువల్లో అలిపిరి క్షేత్రంలో ఈ హోమం జరగడం మనందరి పూర్వజన్మ సుకృతం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా హోమం విశిష్టత, విధి విధానాలు మరియు భక్తులు ఈ హోమంలో ఎలా పాల్గొనవచ్చో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. భక్తులారా, శ్రీవారి తిరుమల ఆలయంలో జరిగే ప్రతి పూజ, ప్రతి సేవ కూడా వైఖాన సాగమ శాస్త్రం ప్రకారమే జరుగుతుంది. అదేవిధంగా అలిపిరి సప్త గోప్రదక్షిణశాల దగ్గర జరిగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కూడా అత్యంత నిష్ఠతో నియమాలతో వేద పండితులతో నిర్వహించబడుతోంది. వేద పండితులు ముఖత వచ్చే మంత్రోచ్చారంతో స్వచ్ఛమైన నావనేయ సముద్రం అగ్నిలో ఆహితిగా హోమగుండంలో సమర్పిస్తుంటే భక్తుల భక్తిభావం అంబరాన్ని తాగుతుంది. ఆ అగ్నిజాల నుంచి వచ్చే పవిత్రమైన పొగ, ఆ మంత్రధ్వనులు మనసుని, బుద్ధిని, శారీరక ఆరోగ్యాన్ని పవిత్రం చేస్తాయి. ఈ హోమంలో పాల్గొనే భక్తుల పేర్లు గోతనామాలు అడిగి వారి కుటుంబ శ్రేయస్ కోసం ప్రత్యేకంగా సంకల్పం చెప్పించారు. సంకల్పానికి ఉన్న శక్తి అంతా ఇంత కాదు. హోమం ముఖ్యంగా తిరుమల క్షేత్రం దగ్గర అలిపిరిలో చేయడం ద్వారా విశేష ఫలితాన్ని పొందుతారు. ఇంట్లో జరిగే హోమానికి ఒక ఫలితం వస్తే, ముఖ్యంగా పవిత్రమైన అలిపిరిలో జరిగే హోమం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుంది. భక్తి శ్రద్ధ హోమంలో పాల్గొనాలి. ఈ హోమంలో పాల్గొనడం స్వామి సంకల్పంగా భావిస్తారు. ద్రోమమూర్తి పర్వత సమీపాన్ని వెలుస్తారు. ఆయనకు దగ్గరగానే ముళ్ళు, ఋషులు యజ్ఞాలు, తపస్సులు చేస్తూ ఉండిపోతారు. ఇక్కడ చెట్లు, పుట్లు, ఇసుక అన్ని అతి పవిత్రమైనవి. అదే ప్రాంతంలో ఇప్పుడు మనం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొంటున్నాము. ఈ హోమం కోరికలు తీరడానికి, పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి శుభకార్యాలకి, మరీ ముఖ్యంగా స్వామివారి విశేష అనుగ్రహాన్ని పాత్రలవడానికి భక్తులు ఈ హోమంలో పాల్గొంటారు. పరమాత్మ శక్తి ఈ క్షేత్రంలో నిక్షిప్తమై ఉంటుందని, మరి ముఖ్యంగా ఏడుకొండల సమీపాన్ని గల అలిపిరిలో జరుగుతున్న ఈ హోమం మరింత విశేషమైందని, ఇలాంటి చోట దాన ధర్మాలు, నామస్మరణ చేస్తే మరింత ఎక్కువ ఫలితం వస్తుందని అర్చక స్వాములు తెలియజేశారు. హోమం పూర్తయిన తర్వాత హోమ ఫలితం హోమంలో పాల్గొన్న వారు కలుగుతుందని తెలియజేశారు. హోమం యొక్క విభూతి, అక్షతలు, ప్రసాదం అందరికీ అందజేశారు. నమో తిరుమలేశ వీక్షకులారా, ఈ హోమం కేవలం పూజకే పరిమితం కాలేదు. టీటీడీ భక్తుల కోసం ఇందులో ఒక అద్భుతమైన సదుపాయాన్ని కల్పించింది. ఎవరైతే ఈ 1600 టికెట్లు కొనుగోలు చేసి ఈ హోమంలో పాల్గొంటారో వారికి ఇదే రోజు మధ్యాహ్నం తిరుమల కొండపై 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తోంది. అంటే కింద అలిపిరిలో హోమంలో పాల్గొనడం, వెంటనే కొండపైకి వెళ్లి ఆనంద నిలయుడైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ హోమంలో ఒక టికెట్ పై ఇద్దరు పాల్గొనవచ్చు. వారి భార్యాభర్తలు కావచ్చు, లేదా ఇద్దరు స్నేహితులు కావచ్చు, లేదా ఇద్దరు కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు. సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొనాలి. చూసారుగా భక్తులారా, అలిపిరి క్షేత్రంలో జరిగిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఎంతటి మహిమాన్వితమైనదో. ఈ రోజు ఈ వీడియోలో హోమానికి ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. చక్కని వేడుకకి ఆహ్వానం పలికింది ఈ వేదిక. ఈ హోమాన్ని అత్యద్భుతంగా అర్చక స్వాములు నిర్వహించారు. మరియు దీనికి కారణమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, ఈ అర్చక స్వాములకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ హోమంలో పాల్గొన్న భక్తులందరికీ హోమం ఫలితాన్ని స్వామివారి విశేష కృప మరియు తర్వాత స్వామివారి దర్శనాన్ని ఒక్క రోజులో పొందే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు భక్తులందరూ ఈ హోమంలో పాల్గొని స్వామివారి విశేష కృపను పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టికెట్ బుకింగ్ ప్రాసెస్ తెలియజేస్తాను. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొల్సిన భక్తులు టీటీడీ వారి టీటీ దేవస్థానం మొబైల్ యాప్లో కానీ, టీటీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్లో కానీ లాగిన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్లో హోమం టికెట్ రిలీజ్ డేట్ చెక్ చేసుకుని, ఆ రోజు ఉదయం 10 గంటలకు లాగిన్ అయ్యాక ఓటీపీ ఎంటర్ చేసి, పిల్గ్రిమ్ సర్వీసెస్లో హోమం సింబల్తో కూడిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఐకాన్ని క్లిక్ చేసుకోవాలి. మనకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకుని ఇద్దరు భక్తుల డీటెయిల్స్, గోత్రం, ఐడి కార్డ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసి పేమెంట్ చేసినప్పుడు 1600 రూపాయలు ఇద్దరికి పేమెంట్ చేసుకోవాలి. ఈ ఇద్దరు పేమెంట్లో 300 చొప్పున ఇద్దరికి ఎస్సీడీ టికెట్స్, దర్శనం టికెట్లు కూడా టీటీడీ వాళ్ళు అలౌ చేస్తారు. పేమెంట్ చేశాక టికెట్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని హోమం జరిగే రోజు హోమం ఎంట్రీ పాయింట్ దగ్గర స్కాన్ చేయించుకోవాలి. ఇది హోమం టికెట్ బుక్ చేసుకునే ప్రాసెస్. ఇలాంటి మరిన్ని తిరుమల తిరుపతి విశేషాలు, శ్రీవారి సేవల సమాచారం, శ్రీనివాసం పరమభక్తుల చరిత్రలు, తిరుపతి మరియు తిరుమలలో సందర్శించవలసిన ముఖ్య ఆలయాలు, ప్రదేశాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన నమో తిరుమలేశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమో తిరుమలేశ.